సో స్కోప్ అంటే ఏంటి? యాక్సెసిబిలిటీ. యాక్సెసిబిలిటీ ఆర్ లైఫ్ ఆర్ విజిబిలిటీ ఆఫ్ ఏ వేరియబుల్. అంటే ఒక పర్టికులర్ వేరియబుల్ ఉంది, అది ఎంత వరకు. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు ఈ క్లాస్కే కదా రాగలరు, వేరే క్లాస్ వెళ్ళి కూర్చోడం అవుతుందా? అంటే మీరు ఓన్లీ పర్టికులర్ ఈ క్లాస్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు ఈ పర్టికులర్ బిల్డింగ్ లో. అంతేగాని వేరే క్లాస్ కి కూర్చోవాలంటే మీకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళగలరా? వెళ్ళాం. అంటే అదేంటి, అది మీ యాక్సెసిబిలిటీ కదా, మీకు కొంత స్పేస్ మాత్రమే ఉంది, ఇది మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. సో స్కోప్ అంటే అంతే, సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే ఇట్స్ యాక్సెసిబిలిటీ ఆఫ్ అన్ వేరియబుల్ అండ్ ఫంక్షన్స్. అంటే ఒక వేరియబుల్ కానీ ఒక ఫంక్షన్ కానీ దాని దాని యాక్సెసిబిలిటీ ఎంత వరకు ఉంది అనేది. సో యాక్సెసిబిలిటీ ఏంటి అనేది కోడ్ రాస్తూ చూద్దాం. ఓకే, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కోప్స్ ఉన్నాయి, చూద్దాం అవి ఏంటంటో. A scope in JavaScript defines the accessibility or life or visibility of a variables and functions. ఇక్కడ చదవండి. when you declare a variable or a function, its scope determines where it can be accessed from within your code. అంటే అది ఎక్కడెక్కడ మనం యాక్సెస్ చేయొచ్చు అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్కోప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఏంటి? గ్లోబల్ స్కోప్. అంటే మన వేరియబుల్ గ్లోబల్ స్కోప్ లో డిక్లేర్ చేస్తే మనం దాన్ని ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక లిమిటేషన్ ఉంది, ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్. ఇదేంటి? అవుట్ సైడ్ ఎనీ ఫంక్షన్. అంటే ఫంక్షన్ బయట మాత్రమే ఉన్నప్పుడు గ్లోబల్ గా యాక్ట్ అవుతుంది, ఫంక్షన్ లోపల ఉంటే మాత్రం యాక్ట్ అవ్వదు. అదేంటో చూద్దాం క్లియర్ గా మళ్ళీ. ఇంకోటి బ్లాక్ స్కోప్. అంటే ఒక బ్లాక్ లో ఉన్నది బ్లాక్ లోపల మాత్రమే యాక్సెస్ చేయగలం, బయటని యాక్సెస్ చేయలేం. ఓకే, అది కూడా చూద్దాం. ఇంకోటి లోకల్ స్కోప్. మీకు ఇంకా ఫంక్షన్స్ అనే టాపిక్ అవ్వలేదు, అదైతే ఇది ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ లోపల మాత్రం మనం వేరియబుల్ ని యాక్సెస్ చేయగలం, బయట యాక్సెస్ చేయలేం. అలా అది ఎందుకు అనే దానికి ఒక పెద్ద టాపిక్ ఉంటుంది, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అని ఒకటి ఉంటుంది. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అది చూస్తే అర్థం అవుతుంది ఎందుకు వేరియబుల్ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ బయట యాక్సెస్ చేయలేం అనేది అక్కడ అర్థం అవుతుంది. సో ఈ త్రీ కైండ్ ఆఫ్ స్కోప్స్ ఉన్నాయి మనకి. స్కోప్ అంటే ఏంటి? సింపుల్ గా యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎన్ వేరియబుల్ అండ్ ఫంక్షన్. ఫస్ట్ స్కోప్ ఏంటి? గ్లోబల్ స్కోప్. వేరియబుల్స్ డిక్లేర్డ్ గ్లోబల్లీ అవుట్ సైడ్ ఎనీ ఫంక్షన్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ఎనీ ఫంక్షన్ అంటే గ్లోబల్ అంటే ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని అంటాం కదా, కానీ ఫంక్షన్ లో దాన్ని యాక్సెస్ చేయలేం. ఓకే, వేరియబుల్ డిక్లేర్డ్ గ్లోబల్లీ అవుట్ సైడ్ ఎనీ ఫంక్షన్ హ్యావ్ గ్లోబల్ స్కోప్. చేయలేం, ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ ఫంక్షన్ అనేది ఎక్సెప్షన్. అందుకే అక్కడ అవుట్ సైడ్ ఎనీ ఫంక్షన్ అంటే ఫంక్షన్ లోపల మాత్రం ఎక్సెప్షన్ అనమాట. ఫంక్షన్ అనేది ఇంక్లూడ్ చేయకుండా మిగతాదంతా గ్లోబల్, ఇంకెక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. వేరియబుల్స్ డిక్లేర్డ్ గ్లోబల్లీ హ్యావ్ గ్లోబల్ స్కోప్ మీన్స్ దట్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, సో కోడ్ రాద్దాం. ఇప్పుడు var a ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 10 కదా. సో చూడండి, సో ఇప్పుడు 10 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇది తీసుకెళ్ళి ఒక బ్లాక్ లో పెడతా. బ్లాక్ అంటే ఇదే కదా, బ్లాక్ అంటే ఇదే కదా, బ్లాక్ అంటే ఇదే. సో ఈ బ్లాక్ లోపల ఈ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను, సపోజ్ var a. ఇప్పుడు చూడండి అవుట్పుట్, ఇప్పుడు ఏమొస్తుంది, ఏం రావచ్చు? 10 వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది? వస్తే ఓన్లీ ఫంక్షన్ లో అయితే యాక్సెస్ చేయలేం, కానీ ఫంక్షన్ కాదు కదా, ఇది ఫంక్షన్ కాదు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో 10 అంటే దాని మీనింగ్ ఏంటి? var have
అంటే వేర్ కీవర్డ్ తో మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో అది దానికి ఏ స్కోప్ ఉంది, గ్లోబల్ స్కోప్ ఉంది. సో గ్లోబల్ స్కోప్. అదే వేర్ మనం ఫంక్షన్ లో డిక్లేర్ చేస్తే ఫంక్షన్ స్కోప్ ఉంటది, అండ్ ఫంక్షన్ స్కోప్ అని కూడా రాసుకోవచ్చు. గ్లోబల్ స్కోప్ ఉంటది, ఫంక్షన్ స్కోప్ ఉంటది. అంటే ఇక్కడ ఏంటంటే వేర్ ఏ అనేది ఏదైతే అంటే వేర్ తో ఏదైతే డిక్లేర్ చేస్తామో అది బయట, బయట ఇన్ ద సెన్స్ ఇది గ్లోబల్. ఇప్పుడు ఇదంతా ఉన్నాయి కదా, ఇదంతా బయట అవుట్ సైడ్. సో అక్కడైనా సరే యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఇది ఒక బ్లాక్ లోపల ఉంది, అయినా సరే మనం దీన్ని యూజ్ చేసుకోగలుగుతున్నాం. అంటే దానికి గ్లోబల్ స్కోప్ అనేది ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం వేర్ కి. ఇప్పుడు ఇదే ప్లేస్ లో ఫంక్షన్ లో అవ్వదు. ఫంక్షన్ లో అవ్వదు, దానికి అది అవ్వదు అనడానికి కూడా ఒక పెద్ద టాపిక్ ఉంది దాని రిలేటెడ్ గా. భలే ఉంటది ఆ టాపిక్, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అని చెప్పి. చూద్దాం అదే. ఫంక్షన్ లో ఫంక్షన్ స్కోప్ అవుతుంది, దాన్ని లోకల్ స్కోప్ అని కూడా అంటారు. సో ఇప్పుడు నేను లెట్ ఏ ఈక్వల్ టు 10, అవుట్పుట్ ఏంటి 10. ఇప్పుడు ఇదే లెట్ లోపల తీసుకెళ్తున్నాం, ఇప్పుడు అవుట్పుట్ ఏంటి, దీనికి గ్లోబల్ స్కోప్ లేదు, అవ్వదు కదా. ఎస్. ఏమని వచ్చింది, ఏ ఇస్ నాట్ డిఫైన్డ్. అంటే ఈ పర్టికులర్ ఏ అనేది ఇక్కడ ఎక్కడ లేదంట, ఉంది కదా ఇక్కడ బ్లాక్. అంటే యాక్చువల్లీ దీని లైఫ్ ఏంటంటే ఇది ఈ రూమ్ లాంటిది అనమాట. ఇప్పుడు మనం ఈ రూమ్ లో ఎలాగైతే ఫ్రీడమ్ గా ఉంటున్నామో సేమ్ ఇది కూడా అంతే. ఈ పర్టికులర్ జోన్ వరకు మాత్రమే దాని యాక్సెసిబిలిటీ. ఆ లైన్ దాటింది అంటే దాని యాక్సెసిబిలిటీ లేదు ఇంకా. ఓకే. సో అదే స్కోప్ అంటే. సో దాని యాక్సెసిబిలిటీ ఎంత వరకు ఉంది, ఒక బ్లాక్ వరకే ఉంది. సో అప్పుడు అది ఏ స్కోప్ అవుతుంది, బ్లాక్ స్కోప్ అవుతుంది. సో బ్లాక్ స్కోప్. సో వేరియబుల్స్ declared in a block have block scope, means that can't be accessed outside of the block. ఈ త్రీ కాన్సెప్ట్స్ చూసిన తర్వాత మీకు లైక్ లైన్ బై లైన్ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చూద్దాం. అప్పుడు మీకు అసలు స్కోప్ ఏంటి అనేది ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది, హోస్టింగ్ ఏంటి అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇది బ్లాక్ స్కోప్ ఉంది కదా. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ఈ కన్సోల్ లాగా తీసుకెళ్లి లోపల పెడుతున్నా, ఇప్పుడు అవుట్పుట్ ఏంటి చెప్పండి, 10. బ్లాక్ స్కోప్ కాబట్టి అంటే దీని యాక్సెసిబిలిటీ ఇక్కడ ఉంది కదా, బ్లాక్ లో ఇంకా బ్లాక్ లోపలే కదా ఉంది కన్సోల్ లాగ్. సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు అక్కడ. అదే కన్సోల్ లాగ్ బయటన అయితే యూజ్ చేసుకోలేం ఇలా. ఓకే. క్లియర్ ఇది. నెస్టెడ్ బ్లాక్ అప్పుడు లైక్ బ్లాక్ లోపల ఇంకో బ్లాకా, నెస్టెడ్ బ్లాక్. మేబీ ఇక్కడ స్కోప్ చైనింగ్ వర్క్ అయితే చూపిస్తుంది, స్కోప్ చైనింగ్ వర్క్ అవ్వకపోతే చూపించకపోవచ్చు, చూద్దాం. స్కోప్ చైనింగ్ వర్క్ అవ్వట్లేదు, ఫంక్షన్స్ లో స్కోప్ చైనింగ్ ఉంటది, అక్కడ వర్క్ అవుతుంది స్కోప్ చైనింగ్. అంటే ఇది బయటనిస్తే అవ్వచ్చు మోస్ట్లీ. ఇప్పుడు అవుతుంది స్కోప్ చైనింగ్ అది. అంటే క్లోజ్ యూస్ అనే ఒక కాన్సెప్ట్ ఉందని చెప్పా కదా, అది అదే. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇది బయట బ్లాక్ లో ఉంది కదా, ఇది లోపల బ్లాక్ లో ఉంది. ఇది చైనింగ్ అవుతుంది అనమాట, ఈ స్కోప్ చైనింగ్ అయ్యి బయట ఉన్నదాన్ని లోపల కూడా యాక్సెస్ చేసుకోగలం, మళ్ళీ లోపల ఉన్నదాన్ని బయట యాక్సెస్ చేయలేం. అదే క్లోజ్యూర్, మీకు ఫంక్షన్స్ లో వస్తుంది ఆ టాపిక్. సో ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. దీన్ని బయట అయితే యాక్సెస్ చేయలేం, కానీ ఇది బయట ఉన్నప్పుడు లోపల అయితే యాక్సెస్ చేయొచ్చు ఇలా. బయట బయట అయితే రాదు. ఇప్పుడు ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, అది లోపల ఉంటే రాదు, ఇలా రాదు. ఎందుకంటే అక్కడ స్కోప్ చైనింగ్ వర్క్ అవ్వట్లేదు. మళ్ళీ దీని లోపల ఇంకొకటి ఏదైనా ఉంది అందులో కన్సోల్ లాగా ఉంటే వస్తుంది, ఎందుకంటే అక్కడ స్కోప్ చైనింగ్ వర్క్ అవుతుంది. సో అలా ఇప్పుడు వర్క్ అవ్వదు, ఇది రాదు. ఏ ఇస్ నాట్ డిఫైన్డ్ ఇలా. ఎందుకంటే ఈ బ్లాక్ వరకే కదా దీని యాక్సెసిబిలిటీ, ఈ బ్లాక్ వరకే కదా, ఈ బయట బ్లాక్ రాదు అలా. ఇక్కడైతే మళ్ళీ ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్ వరకు యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ స్కోప్ చైనింగ్ వర్క్ అయ్యి మనకు వస్తుంది, కానీ ఇలా అయితే రాదు. సో ఇది క్లియరా.
సో గ్లోబల్ స్కోప్ అంటే మనం ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు వేర్ తో ఉన్నది గ్లోబల్ స్కోప్. లెట్ అండ్ కాన్స్ట్ కూడా గ్లోబల్ స్కోప్ ఉంటాయి, కానీ అవి బయట డిక్లేర్ చేస్తేనే గ్లోబల్ స్కోప్ ఉన్నట్టు. బ్లాక్ లో డిక్లేర్ చేస్తే మళ్ళీ గ్లోబల్ స్కోప్ పోయినట్టే. అంటే ఇప్పుడు సపోజ్ వేర్ ఏ ఈక్వల్ టు 10, లెట్ బి ఈక్వల్ టు 20, కాన్స్ ఈక్వల్ టు 30. ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ మూడు కూడా గ్లోబల్ స్కోప్ ఉన్నట్టే. అంటే బ్లాక్ లో లేనంత వరకు మనం గ్లోబల్ స్కోప్ అని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇవి ఎప్పుడైతే ఒక బ్లాక్ లోకి వెళ్ళిపోతాయో అప్పుడు మాత్రం బ్లాక్ స్కోప్ యాక్ట్ అయిపోద్ది. ఓకే. అంటే ఈ రెండింటికి మాత్రం బ్లాక్ స్కోప్ ఉంటది, వేరియబుల్ దీనికి మాత్రం బ్లాక్ స్కోప్ ఉండదు. దీనికి ఓన్లీ గ్లోబల్ స్కోపే ఉంటది. ఓకే. సో క్లియరా? ఏం డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అని అందరికి? ఒకసారి చూడండి, మళ్ళీ చూద్దాం. ఇక్కడ చదవండి, ఇది గ్లోబల్ స్కోప్ అని ఉంది కదా. ఇక్కడ కాన్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ ఆర్ బ్లాక్, ఫంక్షన్ లోపల కానీ బ్లాక్ లోపల కానీ బయట ఉన్నది వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్ గ్లోబల్ స్కోప్స్ ఆర్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్. అంటే బయట ఏవైతే డిక్లేర్ చేస్తామో అది బయట ఎక్కడైనా వాడుకోవచ్చు. మనం వేర్నైనా వాడుకోవచ్చు, లెట్నైనా వాడుకోవచ్చు, కాన్స్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫంక్షన్ స్కోప్ తర్వాత చూద్దాం. ఇప్పుడు బ్లాక్ స్కోప్. ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్స్ రాశారు. కాన్స్ట్ మిలీనియల్ ఈక్వల్ టు ట్రూ, కాన్స్ట్ ఫుడ్ ఈక్వల్ టు సంథింగ్ అని రాశారు కదా. ఇక్కడ బయట ఏం పెట్టారు? దీన్ని లాక్ చేస్తున్నారు. అవుతుంది, ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకు? వేరియబుల్స్ ఆర్ యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్సైడ్ ద బ్లాక్. అంటే ఆ బ్లాక్ లోపల మాత్రం దాన్ని యాక్సెస్ చేయగలం, ఎందుకంటే దాని లైఫ్ అంతవరకే, దాని యాక్సెసిబిలిటీ అంతవరకే. దాని బయటన దాన్ని యాక్సెస్ చేయలేం. అలా అవుతుంది చేంజ్. బయట డిఫైన్ చేసి మళ్ళీ లోపల అలా అయితే అవుతుంది. నువ్వు బయట డిక్లేర్ చేసావు, లోపల ఏం చేసావు, అలా అవుతుంది. కానీ లోపల డిక్లేర్ చేసి బయట చేంజ్ చేయడం ఇలాంటివి అవ్వవు. బయట యాక్సెసిబిలిటీ అవ్వదు అసలు. అలా వ్యార్క్ అవుతుంది, కానీ ఫంక్షన్ లో అయితే వ్యార్క్ కూడా అవ్వదు. అలా ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ స్కోప్. వేర్ కి గ్లోబల్ స్కోప్ ఉంది, సో ఎక్కడైనా డిఫైన్ చేసేయచ్చు. లెట్ కాన్స్ట్ కి ఓన్లీ బయట డిక్లేర్ చేసినప్పుడే గ్లోబల్ స్కోప్ ఉంది. బ్లాక్ లో డిక్లేర్ చేస్తే మాత్రం బ్లాక్ స్కోప్ ఉంటది. ఇంకా ఫంక్షన్ స్కోప్ ఉంటది. ఫంక్షన్స్ ఏంటంటే ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ ఉంటే అది బయట యాక్సెస్ చేయలేం. ఇక్కడ చూడండి, మన ఇది వేర్ వేర్ నువ్వు డిక్లేర్ చేసినా బయట యాక్సెస్ చేసుకోవచ్చు, అది గ్లోబల్ స్కోప్ కదా. ఇక ఇప్పుడు సపోజ్ అంటే సింపుల్ గా ఒకసారి మళ్ళీ రాద్దాం. దట్ ఏ ఈక్వల్ టు 20 కన్సోల్ ఆఫ్ ఏ అవుతుంది, అదే రాస్తున్నాం. బ్లాక్ లో పెడదాం అది. సో ఇక్కడ మనం ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం? 2 వేరియబుల్స్ కదా. ఒకటి ఎక్కడ డిక్లేర్ చేసాం? ఒకటి బయట డిక్లేర్ చేసాం అంటే గ్లోబల్ గా, ఇంకోటి బ్లాక్ లో డిక్లేర్ చేసాం. ఇప్పుడు కన్సోల్ లో చేద్దాం, ఏ కామా బి. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? రెండు వస్తాయి. సో 10 వచ్చింది, 20 కూడా వచ్చింది. ఎందుకు? వేర్ కాబట్టి. వేర్ కి గ్లోబల్ స్కోప్ ఉంది, బ్లాక్ లోనే ఉంది, బయటన కూడా ఉంది. సో వేర్ కి గ్లోబల్ స్కోప్ ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇదే వేర్ ప్లేస్ లో నేను లెట్ యూస్ చేస్తున్నా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమై ఉంటది? 10. మరి బి ఈస్ నాట్ డిఫైన్డ్. 10 ఏది? పోనీ ఇంకో దాంట్లో చేద్దాం అయితే. ఇక్కడ ఒకేలా ఇదే థింగ్ పైన రాస్తున్నా. ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఇప్పుడు? సో లైన్ బై లైన్ అక్కడ. సో ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ కాబట్టి ఒక్కసారి అది ఎర్రర్ ఫేస్ చేస్తే ఏమవుతుంది? అక్కడ నుంచి అది స్టాప్ అయిపోద్ది. ఇంకా ఎర్రర్ రిజాల్వ్ అయ్యే వరకు ఇంకా నెక్స్ట్ మూవ్ అవ్వదు. సో అది థింగ్. ఇప్పుడు అర్థమైంది కదా. కన్సోల్ లాగ్ ఏ అంటే ఈ లెట్ ఏదైతే ఉందో ఇది గ్లోబల్ స్కోప్ ఓన్లీ బయటన మాత్రమే. ఇది బ్లాక్ లోకి వెళ్ళిపోతే మనం బయటని యాక్సెస్ చేయలేం, దానికి బ్లాక్ స్కోప్ ఉంటది. సో బయటని యాక్సెస్ చేయలేం కాబట్టి దాని లోపల మాత్రం యాక్సెస్ చేయగలం. అప్పుడు అప్పుడు లాగ్ ఎక్కడ పెట్టాలి? బ్లాక్ లోపల. సో అది
బయట అసలు ఈ వేరియబులే లేదు. బి అనే వేరియబుల్ బయట లేనే లేదు అన్నట్టు తీసుకుంటది ప్రోగ్రామ్, ఎందుకంటే అది స్టోర్ అయ్యే ప్లేసే డిఫరెంట్. మనం డీబగ్గర్ పెట్టి చూద్దాం నెక్స్ట్. బ్లాక్ లోనా? ఈజ్ ఈక్వల్ టు 30. చేంజ్ చేయొచ్చు. ఇది ఏం చేస్తున్నాం ఇక్కడ? రీఅసైన్ చేసాం. రీఅసైన్ చేసాం, వాల్యూని రీఅసైన్ చేసాం. సో రీఅసైన్ వర్క్ అవుతుంది బ్లాక్ లో ఉన్న. అంటే ఇప్పుడు నువ్వు చెప్పాడు, నువ్వు అడిగావు కదా స్టార్టింగ్ బయట ఇచ్చి తర్వాత లోపల చేంజెస్ చేస్తే అవుతుంది అని, అవుతుంది అలాగా. సో ఇంకా ఎనీథింగ్? ఇప్పుడు లెట్టే కాదు, ఇప్పుడు కాన్స్ తీసుకుంటే కాన్స్ట్. ఓకే. కాన్స్ట్ బి ఈక్వల్ టు 20. ఇప్పుడు బయట ఇది బయట లాక్ చేద్దాం. వస్తుందా ఇప్పుడు అవుట్పుట్? రాదు. బి ఈస్ నాట్ డిఫైన్డ్. ఇదే బి లోపల యూజ్ చేస్తే అప్పుడు వస్తుంది. వై? బ్లాక్ స్కోప్ అంటే కాన్స్ట్ కి బ్లాక్ స్కోప్ ఉంది, లెట్ కి లెట్ కి కూడా ఉంది. సో ఇప్పుడు సపోజ్ వేరియబుల్ డిఫరెన్సెస్ చూద్దాం అన్నా కదా ఈరోజు. వేరియబుల్ డిఫరెన్సెస్, ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? స్కోప్స్ లో స్కోప్స్ అనేది ఒక డిఫరెన్సే కదా. వేర్ హ్యావ్ గ్లోబల్ స్కోప్. ఈ క్వశ్చన్ మీకు వస్తుంది, స్కోప్స్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద వేర్ అండ్ లెట్ అండ్ కాన్స్ట్. వేర్ హ్యావ్ గ్లోబల్ స్కోప్ అండ్ లెట్ అండ్ కాన్స్ట్ హ్యావ్ బ్లాక్ స్కోప్. ఇది ఫస్ట్ డిఫరెన్స్. differences between the three variables var and let keyword, var and let and keywords const. సో మూడిటికి ఏంటి అంటే స్కోప్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ దీనికి ఒక స్కోప్ ఉంటుంది, రిమైనింగ్ వాటికి వేరేది ఉంటుంది. సో ఇది క్లియర్ అందరికి? ఓకే. ఫంక్షన్ సింటాక్స్ రాసి ఒకసారి చెక్ చేద్దాం, ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ బయట యాక్సెస్ అవుతుందా లేదా అని. కానీ ఫంక్షన్స్ అది మీకు అర్థం కాదు సింటాక్స్, అది మనం ఫంక్షన్స్ చూసినప్పుడు ఇంక ఇన్ డెప్త్ చూద్దాం. నేను నార్మల్ రాస్తాను. ఏంటి? 10 వచ్చింది కదా. ఇప్పుడు ఇదే కన్సోల్ లాగా బయట పెడుతున్నాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు నాట్ డిఫైన్, నాట్ డిఫైన్డ్ వస్తుంది. ఏ ఈస్ నాట్ డిఫైన్, ఎందుకంటే డిఫైన్ చేయలేదు కదా ఇక్కడ ఎక్కడ. సో అంటే ఏంటి, ఇక్కడ ఏ స్కోప్ వర్క్ అవుతుంది? ఫంక్షన్ స్కోప్. ఇక్కడ లెట్ తో తీసుకున్న అదే ప్రాబ్లం. ఇక్కడ 3 వేరియబుల్స్ కూడా తీసుకున్నాం. ఏ అండ్ బి ఈస్, అసలు బి వర్క్ కూడా వెళ్ళదు, ఏ ఇస్ నాట్ డిఫైన్డ్. ఇప్పుడు ఇదే లోపల యూస్ చేస్తే వస్తుంది 10, 20. ఎందుకంటే ఇక్కడ ఏ స్కోప్ ఉంది? ఫంక్షన్ స్కోప్. ఫంక్షన్స్ లో ఫంక్షన్ స్కోప్ ఉంటది, దానికి ఇంకో నేమ్ ఏంటి? లోకల్ స్కోప్. లోకల్ స్కోప్. సరే ఇక్కడ చూడండి, చదవండి ఇది. Variables declared globally outside any function have global scope. Global variables can be accessed from anywhere in JavaScript program. సో గ్లోబల్ స్కోప్స్ మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. ఈ బ్లాక్ లో ఉంది కదా వేరే, అయినా సరే బయట యాక్సెస్ చేయగలిగాం. కానీ లెట్ కాన్స్ట్ అయితే యాక్సెస్ చేయలేం, ఎందుకంటే వాటికి బ్లాక్ స్కోప్ ఉంది. వేరియబుల్ డిక్లేర్డ్ విత్ ఇన్ ఏ బ్లాక్ cannot be accessed from outside of the block. So X cannot be used here. And variable declared inside a function have local scope. ఫంక్షన్ లో ఫంక్షన్ స్కోప్ అయినా అనొచ్చు, లోకల్ స్కోప్ అయినా అనొచ్చు. దే కెన్ ఓన్లీ బి యాక్సెస్డ్ విత్ ఇన్ దట్ ఫంక్షన్, దే కెనాట్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇక్కడ ఏవైతే వేర్ ఏ ఉందో, ఇక్కడ కోడ్ హియర్ కెనాట్ యూస్ ఏ అండ్ కోడ్ హియర్ కెన్ యూస్ ఏ. సో ఇక్కడ యూస్ చేయొచ్చు, మనం ఇక్కడ మాత్రం యూస్ చేయలేం. సో క్లియర్ ఆ స్కోప్స్. సో ఇది అసలు ఎందుకు స్కోప్స్ ఇలా వర్క్ అవుతున్నాయి అనేది మనం డీబగ్గర్ పెట్టి అసలు కోడ్ ఎగ్జిక్యూషన్ చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి హోస్టింగ్ అర్థమైపోద్ది, స్కోప్ కూడా అర్థమైపోద్ది. ఓకే.
ఇప్పుడు కానీ బాగా అబ్జర్వ్ చేయండి, డీబగ్గర్ పెట్టి మీరు కూడా చూడాలి తర్వాత. ఇప్పుడు నేను అది చేసిన వెంటనే మళ్ళీ మీరు చెక్ చేయాలి. సో అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తున్నాం. బయట క్రియేట్ చేసి ఫంక్షన్ లో యాక్సెస్ అవుతుంది. ఎందుకు? అది ఏ స్కోప్ లో ఉంది? గ్లోబల్ స్కోప్ లో ఉంది. అప్పుడు కాన్స్ట్ కూడా యాక్సెస్ అవుతుంది, లెట్ అన్ని యాక్సెస్ అవుతాయి. మ్యాటర్ అంతే. అంటే అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అన్నమాట. గ్లోబల్ స్కోప్ అనేది ఒక ప్లేస్, బ్లాక్ స్కోప్ అనేది ఒక ప్లేస్, ఫంక్షన్ స్కోప్ అనేది ఒక స్కోప్, అది ఒక ప్లేస్. సో 3 డిఫరెంట్ ప్లేసెస్ అవి. సో అంటే లైక్ 3 రూమ్స్ లాగా అనమాట. ఓన్లీ ఆ రూమ్స్ లో మాత్రమే యాక్సెస్ చేయగలం. ఇప్పుడు నేను ఏ రూమ్ కైనా వెళ్ళగలను కదా ఇక్కడ ఉన్న ఆఫీస్ లో. సో అంటే నాకు ఏ స్కోప్ ఉన్నట్టు? గ్లోబల్ స్కోప్. మీరు మాత్రం ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉండగలరు, బ్లాక్ స్కోప్. ఆర్ ఫంక్షన్, ఫంక్షన్ అయితే ఫంక్షన్ స్కోప్. సో అలా. సో ఫస్ట్ స్కోప్స్ కాకుండా అసలు కోడ్ ఎగ్జిక్యూషన్ లైన్ బై లైన్ మనం ఎలా చెక్ చేయొచ్చో చూద్దాం. ఓకే, దాన్ని బట్టి మీకు హోస్టింగ్ అర్థమైపోద్ది ఈజీగా. ఓకే, ఇక్కడ చూడండి, డీబగ్గర్ అని పెడుతున్నా. డీబగ్గర్ ఫాలోడ్ బై సెమీకాలన్, డీబగ్గర్ ఫాలోడ్ బై సెమీకాలన్. ఇది దేనికి అంటే మనం లైక్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చెక్ చేయొచ్చు, డీబగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటర్ప్రెటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేయొచ్చు లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అదే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అయినా అనొచ్చు, అసలు ఎగ్జిక్యూట్ ఎలా అవుతుంది అని. ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా రాదా? నార్మల్ గా అయితే అవుట్పుట్ వస్తుంది మనకి, కానీ అక్కడ మనం డీబగ్గర్ పెట్టాం. డీబగ్గర్ పెట్టాం కాబట్టి మనకు అవుట్పుట్ రాదు. డీబగ్గర్ ఎప్పుడు పెట్టినా సరే మళ్ళీ మీరు ఓపెన్ చేయండి ఇక్కడ నుంచి, మళ్ళీ లైవ్ సర్వర్ తో కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఇలా వచ్చింది కదా, రీఫ్రెష్ చేయండి మళ్ళీ, మీకు ఇలా వస్తుంది. ఇలా డిఫరెంట్ థింగ్ కనిపిస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఫస్ట్, ఇది ఏంటో చూసే ముందు నాకు హోస్టింగ్ చెప్పండి. హోస్టింగ్ ఏమవుతుంది? హోస్టింగ్ డిక్లరేషన్స్ ఆర్ మూవ్ టు టాప్ కదా. డిక్లరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందులో డిక్లరేషన్స్ ఏంటేంటి? వార్ ఏ, వార్ బి, వార్ సి. అది ఎప్పుడు మూవ్ అవుతుంది? ఈవెన్ బిఫోర్ ద ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ చూడండి, కోడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలే, ఇది ఏ లైన్ దగ్గర ఎడితే ఆ లైన్ నుంచే చెక్ చేయడం అవుతుంది. ఇప్పుడు మనం ఏ లైన్ దగ్గర 68 దగ్గర పెట్టాం కదా, కోడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ లైన్స్, ఇక్కడ ఆరోస్ ఉన్నాయా, కనిపిస్తుందా? ఒక్కొక్కరికి ఒక్కో దగ్గర రావచ్చు, కొంతమందికి రైట్ సైడ్ రావచ్చు, కొంతమంది లెఫ్ట్ సైడ్, అది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఆరోస్ మూవ్ చేస్తున్నా. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ స్కోప్ అని ఒకటి ఉంది. ఇది బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏంటి ఉంది? గ్లోబల్. ఇక్కడ చాలా థింగ్స్ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట, మనం అవి యూస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ కానీ మెథడ్స్ అంటాం కదా, మెథడ్స్ కానీ ఫంక్షన్స్ కానీ, మనం డామ్ బాంబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మన ఇక్కడ ఇందులోనే స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి. అలెట్, అలెట్ యూస్ చేసామా? అలెట్ యూస్ చేసాం, అలెట్ కానీ ఫెచ్. ఫెచ్ అంటే లైక్ ఏదైనా ఏపీఐ డేటా ఫెచ్ చేయడానికి యూస్ చేస్తాం మనం, తర్వాత వస్తుంది మీ క్లాస్ లో. ఆన్ బ్లర్ ఇవన్నీ ఏంటివి? ఆన్ క్లిక్ అని ఉంది కదా, ఇది ఏంటి? ఈవెంట్స్. ఇవి కూడా మీకు తర్వాత వస్తాయి. బటన్ మీద ఆన్ క్లిక్ చేసినప్పుడే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇలా అని. ఇక్కడ స్క్రోల్ అని ఉంది చూడండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోకర్లే, జస్ట్ నార్మల్ చూపిస్తున్నా అంతే. అంటే ఇలా ఇక్కడ ఇలాంటి టాపిక్స్ ఉన్నాయని చెప్తున్నా అంతే. సెషన్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్, ఈ టాపిక్స్ వస్తాయి మీకు. అన్ని రావు, ఇవన్నీ ఎవరు నేర్చుకోలేదు. వస్తాయి కొన్ని కొన్ని, అందులో ఇంపార్టెంట్ థింగ్స్ వస్తాయి. ఇవన్నీ ఎవరికి తెలియవు. ఇవన్నీ తెలుసుకోవాలంటే జావా స్క్రిప్ట్ లో పండిపోయి ఉండాలి, వాడు ఎన్నో ఇయర్స్ స్పెండ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, గ్లోబల్ స్కోప్ ఉంది కదా. ఇప్పుడు ఇది, గాయస్ లిజన్, ఇది డీబగ్గర్ లైన్ దగ్గర ఉంది కదా పైన 68 దగ్గర, ఇక్కడ ఈ లైన్ దగ్గర ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా ఇంటర్ప్రిటర్ స్టార్ట్ అవ్వలేదు.
జీరో లైన్ దగ్గరే ఉంది. స్టార్ట్ ఎప్పుడు అవుతుంది? మన యారో మీద ఇక్కడ యారో ఉంది కదా, ఇది క్లిక్ చేసినప్పుడు అది అవుతుంది. డౌన్ యారో ఉంది కదా, అది క్లిక్ చేస్తే అవుతుంది. మళ్ళీ అప్ యారోకి మూవ్ అవ్వలేం, ఓన్లీ డౌన్ యారో అవుతుంది. అంటే కోడ్ మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళలేం, బ్యాక్ వెళ్ళి రన్ చేయలేం, మళ్ళీ రీఫ్రెష్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏలో ఎంత ఉంది? అన్డిఫైన్డ్. బిలో అన్డిఫైన్డ్. అంటే ఎందుకు ఏలో బిలో అన్డిఫైన్డ్ ఉంది? ఫ్లో ఇంకా స్టార్ట్ అవ్వలే, కానీ అవి ఏమయ్యాయి? అన్డిఫైన్డ్. అంటే అవి ఏంటంటే హోస్టింగ్ జరిగిపోయింది ఇక్కడ. వార్ ఏ అనేది హోస్టింగ్ జరిగిపోయింది, హోస్టింగ్ జరిగిపోయి అన్డిఫైన్డ్ అనే దాంతో ఇనిషియలైజ్ అయ్యింది. వార్ బి అనేది అన్డిఫైన్డ్ తోనే ఇనిషియలైజ్ అయ్యింది. మరి వాల్యూస్ ఎప్పుడు వస్తాయి? ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యాక వస్తాయి. సో ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నాం, అదే లైక్ మూవ్ చేస్తున్నాం, ఇప్పుడు వచ్చిందా? రాలే. ఈ లైన్ కంప్లీట్ అయితే అప్పుడు ఆ లైన్ కంప్లీట్ అయినట్టు, ఈ లైన్ నుంచి నెక్స్ట్ లైన్ మూవ్ అయితే. ఇప్పుడు ఏలో చూడండి వాల్యూ వస్తుంది 10. అంటే ఇప్పుడు లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది 1 by 1. ఇప్పుడు బి కంప్లీట్ అయింది, బిలో కూడా వాల్యూ వచ్చింది. ఇంకా సిలో ఇంకా వాల్యూ రాలే, ఎందుకు? కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు సి కంప్లీట్ అయింది, సిలో కూడా వాల్యూ వచ్చింది. సో ఇక్కడ ఇది ఇలా వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి, హోస్టింగ్ జరిగిపోయింది ముందే. అందుకే మనకి ఏంటి, ఫస్ట్ మనం కన్సోల్ లాగ్ చేస్తే ఏమొస్తుంది మనకి? అన్డిఫైన్డ్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం కోడ్ అలానే రాద్దాం, ఇది అర్థమైంది కదా. ఫస్టే మనకి హోస్టింగ్ వర్క్ అయ్యి డిక్లరేషన్ టాప్ కి మూవ్ అయిపోతుంది, తర్వాత వాల్యూస్ అసైన్ అవుతున్నాయి. అందుకే హోస్టింగ్ అన్నాం. సో చూద్దాం ఒకసారి ఇదంతా తీసేస్తున్నా. వేర్ A = 10. అన్డిఫైన్డ్ వస్తుంది, అవును అన్డిఫైన్డ్. రీఫ్రెష్ చేశాను. సో కన్సోల్ లాగ్ ఇప్పుడు ఏముంది, అన్డిఫైన్డే కదా ఉంది. ఎందుకు? ఎందుకంటే వేర్ ఏ అనేది పైకి మూవ్ అయిపోయింది, ఆ ముందే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు, ముందే మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు 10 వస్తుంది. కానీ దాని తర్వాత కన్సోల్ లాగ్ పెట్టలేదు కదా, సో అందుకు మనకి అవుట్పుట్ రాలే. ఒకవేళ ఇక్కడ కన్సోల్ లాగ్ పెడితే అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. అంటే ఇక్కడ అవుట్పుట్ చెక్ చేయలేము. కన్సోల్ లాగ్ అన్డిఫైన్డ్. ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు 10 అనేది అసైన్ అవుతుంది. 10 అయింది కదా, ఇప్పుడు నార్మల్ కన్సోల్ లాగా ఎప్పుడైతే ఉంటుందో అది ప్రింట్ చేస్తుంది. అర్థమవుతుందా అది? అంటే మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే ఈ వార్ ఏ అనేది పైకి మూవ్ అయిపోతుంది, అదే హోస్టింగ్. మరి లెట్ కాన్స్ట్ అవి హోస్ట్ అవుతాయా? ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్. లెట్ కాన్స్ట్ హోస్ట్ అవుతాయా? చూసి చెప్పండి, నాకు రీసెర్చ్ చేసి చెప్పండి. ఇప్పుడు లెట్ కాన్స్ట్ హోస్ట్ అవుతాయా అవ్వా? ఒకవేళ అవ్వకపోతే ఎందుకు అవ్వవు, అవుతాయి అంటే అవుతాయా అవ్వా? హ్మ్. దొరికింది ఆన్సర్. అవుతాయి. బట్ నాట్ ఇనిషియలైజ్డ్. అది డిఫరెన్సెస్ అది. ఎస్. ఇది ఎవరు చెప్పారు? టెంపరల్ డెడ్ జోన్. ఇప్పుడు టెంపరల్ డెడ్ జోన్ ఏంటో చూడు. టెంపరల్ డెడ్ జోన్ లో ఉంటది అది.
లెట్ చెక్ చేయలేము, ముందే ముందే వాల్యూ అవ్వదు, ఇంకా ఇనిషియలైజ్ అవ్వదు అక్కడ అంటే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో స్టాప్ చేయండి. లెట్ అండ్ కాన్స్ట్ ఇప్పుడు హోస్ట్ అవుతాయి అవ్వా? అవుతాయి. సో లెట్ అండ్ కాస్ట్ హోస్ట్ అవుతాయి, కానీ మనకి స్టిల్ యూఆర్ ఫేసింగ్ ఎర్రర్. అంటే ఇదో ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. యాక్చువల్ అందరూ వేర్ హోస్ట్ అవుతాయి, లెట్ అండ్ కాన్స్ట్ హోస్ట్ అవ్వు అంటారు. ఓకే. లెట్ అండ్ కాన్స్ట్ హోస్ట్ అవ్వు, వేర్ హోస్ట్ అవుతాయి అంటారు. అది అంటే అది ఎలా చెప్తున్నా అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి ఇక్కడ. 10 ఎందుకు? అదే దారి అనేది పైకి మూవ్ అవుతుంది, పైన ఇనిషియలైజ్ చేసాము కానీ డిక్లరేషన్ కింద ఉంది. సో డిక్లరేషన్ పైకి మూవ్ అయ్యి హోస్టింగ్ అయ్యి మనకి అవుట్పుట్ రైట్ వస్తుంది. సో అవుట్పుట్ ఏమొస్తుంది? 10. సో ఇది కామెంట్ లో పెడదాం. ఇప్పుడు ఇది కూడా సేమ్ దీనిలాగే రాశాను కదా. బి ఈక్వల్ టు 20 కన్సోల్ లాగ్ బి, లెట్ బి అంటే కింద డిక్లరేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఇది పైకి మూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు? కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్. అంటే ఇక్కడ ఇనిషియలైజ్ చేయకుండా వాళ్ళు ఏమని చెప్తున్నారు. సో అవుతుందా అయితే? అవ్వదు. అంటే హోస్టింగ్ అవుతుంది, కానీ మనకి ఈ ఎర్రర్ మాత్రం మనకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు డీబగ్గర్ పెట్టి చూద్దాం. డీబగ్గర్ సో ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిందా లేదా? లేదు. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు అంటే మన లైన్ మూవ్ చేయలేదు. సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు హోస్టింగ్ అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందు ఆ పైకి మూవ్ అవ్వడం. సో ఇక్కడ ఏ అనేది మూవ్ అయిందా? మూవ్ అయింది. మూవ్ అయితే కన్నా ఇక్కడ ఏ అనేది వస్తుంది అసలు. సో మూవ్ అయ్యింది ఇక్కడ. ఇక్కడ బీసీ కూడా మూవ్ అయ్యింది. మూవ్ అయ్యింది కదా. కానీ అన్డిఫైన్డ్ అనేది ఇనిషియలైజ్ అవ్వలేదు, అక్కడ వాల్యూ అన్అవైలబుల్ అని వస్తుంది. ఎందుకంటే అది వాల్యూ, దానికి ఇనిషియలైజ్ వాల్యూ చేసే వరకు అవి ఒక జోన్ లో ఉంటాయి. ఆ జోన్ నేమే టెంపరల్ డెడ్ జోన్. ఓకే. ఇవి గ్లోబల్ లో కదా ఉన్నాయి, కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి చూడండి. స్క్రిప్ట్ ఆ బ్లాక్ లెవెల్ స్కోప్ లో ఉన్నప్పుడు బ్లాక్ లెవెల్ ఉంటాయి, ఇప్పుడు స్క్రిప్ట్ లో ఉన్నాయి అవి. ఓకే. అంటే అదొక ప్లేస్ లాంటిది అనమాట, టెంపరరీ డెడ్ జోన్. సో దానికి వాల్యూ వచ్చే వరకు అది టెంపరరీ డెడ్ జోన్ లోనే ఉంటది. ఇప్పుడు హోస్ట్ అవ్వకపోతే ఏం అవ్వాలి తెలుసు మనకు? అసలు బీసీ అనేది కనబడకూడదు. అసలు బీసీ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు కదా. లైన్ బై లైన్ మూవ్ అయిన తర్వాత ఆ లైన్కి వెళ్ళిన తర్వాత ఓకే ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది అని అప్పుడు చూడాలి. కానీ ముందే చూస్తుంది కదా. సో అది ఎలా అంటే హోస్టింగ్ వర్క్ అవుతుంది, కానీ స్టిల్ వీఆర్ ఫేసింగ్ ఎర్రర్ బికాస్ ఆ టెంపరరీ డెడ్ జోన్ లో ఉంటది. మనకి అవి యాక్సెస్ చేస్తే మనకి రిఫరెన్స్ ఎర్రర్ అని వస్తుంది. రిఫరెన్స్ ఎర్రర్ అంటే లైక్ ఇనిషియలైజ్ చేయకుండా వాళ్ళేమో అనే ఎర్రర్ వస్తుంది. అండ్ మనకి ఒకవేళ డీబగ్ చేసి చూస్తే అక్కడ ఏమొస్తుంది? వాల్యూ అన్అవైలబుల్, వాల్యూ అన్అవైలబుల్ అని వస్తుంది. దీనికి ఈ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇంటర్వ్యూలో అడిగితే. సో నార్మల్ గా అడిగితే అందరూ ఏం చెప్తారంటే వేర్ హోస్ట్ అవుతుంది, లెట్ అండ్ కాన్స్ట్ హోస్ట్ అవ్వ అంటారు. అది జస్ట్ ఓకే అనుకుంటారు అలా ఆన్సర్ అంటే, ఎందుకంటే లెట్ అండ్ కాన్స్ట్ ఎర్రర్ వస్తుంది కదా. సో ఓకే అనుకుని ఉంటారు. కానీ లెట్ అండ్ కాన్స్ట్ ఎర్రర్ కాదు, లెట్ అండ్ కాన్స్ట్ కూడా హోస్ట్ అవుతాయి అని చెప్పాలి. ఎందుకు చెప్తున్నాం మనం జస్టిఫై చేయాలి. ఓకే. ఎందుకు చెప్తున్నాం మనం? టెంపరరీ డెడ్ జోన్ లో ఉంటాయి అవి, అందుకే మనం అవి మనకి ఎర్రర్ వస్తుంది. అవి స్క్రిప్ట్ లో మనకి ఒకవేళ డీబగ్ చేసి చూస్తే ఏమొస్తుంది? వాల్యూ అన్అవైలబుల్ అని వస్తుంది. సో ఈ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఈ ఒక్క క్వశ్చన్ తో చాలు. ఓకే ఇది చాలా తెలుసు అని అనుకుంటాడు. అంటే ఇలాంటి అంటే ట్రిక్కీ క్వశ్చన్స్ ఇవి అలా. సో క్లియర్ ఇది. ఒకసారి మీరు చూడండి తర్వాత.
ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఉమ్, ఆ, అప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యాక కదా వాల్యూ వస్తుంది. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి ఎప్పుడైనా. అప్పుడు ఇప్పుడు మనం లైన్ బై లైన్ మూవ్ అవ్వలేదు. మూవ్ అవ్వకుండా ఏంటి వ్యార్క్ అనేది అన్డిఫైన్డ్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. వాల్యూలో అన్డిఫైన్డ్ అనేది స్టోర్ అయి ఉంటది. కానీ అవే లెట్ కాన్స్ట్ కి వాల్యూ అన్అవైలబుల్ అని ఉండిపోద్ది. వ్యార్క్ మాత్రమే నీకు అన్డిఫైన్డ్ అని స్టోర్ అవుతుంది. మిగతా వాటికి దేనికి కూడా అన్డిఫైన్డ్ స్టోర్ అవ్వదు. వాల్యూ అన్అవైలబుల్ అని స్టోర్ అవుతుంది, ఎందుకంటే అది టెంపరీ డెడ్ జోన్ లో ఉంటది. అలా టెంపరరీ డెడ్ జోన్ అంటే మనం ఇనిషియలైజ్ చేసే వరకు మనం ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో అక్కడ నుంచి ఇనిషియలైజ్ చేస్తామా, వాల్యూ ఇస్తామా, అక్కడి వరకు అది ఉండే జోన్ అంతా టెంపరరీ డెడ్ జోన్. అంటే ఆ టైమింగ్. సో ఇప్పుడు చూడండి ఇవి ఇప్పుడు స్కోప్స్ కి వెళ్దాం. డీబగ్గర్ లో స్కోప్ పెట్టి చూద్దాం. ఓకే, స్కోప్స్ లో ఎలా వర్క్ అవుతుంది చూడండి. ఇప్పుడు చూస్తే వేర్ ఏదైతే డిక్లేర్ చేసామో అది ఎందులో ఉంది, గ్లోబల్ లో ఉంది. అందుకే దానికి గ్లోబల్ స్కోప్ ఉంటది. దానికి గ్లోబల్ స్కోప్ ఉంటది కదా. ఇవి ఎందులో ఉన్నాయి, స్క్రిప్ట్. అంటే ఆ స్క్రిప్ట్ లోనే యాక్సెస్ చేయగలం. ఆ పర్టికులర్ స్క్రిప్ట్ లో యాక్సెస్ చేయగలం బి అండ్ సి. ఇప్పుడు లైన్ మూవ్ చేద్దాం. లైన్ మూవ్ చేసాం. ఏ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏ దగ్గర ఏముంటది, 10. ఇప్పుడు బి అయిందా ఇంకా కంప్లీట్ అవ్వలే. ఇప్పుడు బి కంప్లీట్ అయింది. B లో ఎంత వచ్చింది, 20. సి కంప్లీట్ అయింది, 30. సో ఇలా వాల్యూ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, వేర్ బి ఈక్వల్ టు, బి కాదు డి యూస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ డీబగ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు స్కోప్స్ అర్థమైపోతాయి మీకు. సో ఇంకా డీబగ్ స్టార్ట్ చేయలేదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒకటి స్క్రిప్ట్. స్క్రిప్ట్ దేనికి, లెట్ అండ్ కాన్స్ట్ వేరియబుల్ స్టోర్ అయితే. గ్లోబల్ దేనికి, వేరే ఇంకా ఇంకా వేరే. అంటే ఇక్కడైతే ఓన్లీ వేరియబుల్స్ వరకు చూస్తే వేరే ఒకటి స్టోర్ అవుతాయి, వేర్ తో డిక్లేర్ చేసింది. సో వేర్ తో ఇక్కడ డిక్లేర్ చేసిన ఉన్నాయి లేవో చూద్దాం. వేర్ ఏ అనేది ఉంది, ఇక్కడ స్క్రిప్ట్ లో బి అనేది ఉంది, సి అనేది ఉంది. ఇప్పుడు మూవ్ చేద్దాం. సో మూవ్ చేస్తాం, 3 లైన్స్ మూవ్ చేస్తాం. సో మూడిట్లోనే వాల్యూస్ వచ్చాయి కదా, A10, B20, 30. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొత్తగా ఒకటి వచ్చింది, హీరో ఎంటర్ అయ్యాడు. సో హీరో ఎంటర్ అయ్యాడు, ఇక్కడ బ్లాక్ వచ్చింది. బ్లాక్ అనేది ముందు ఉందా, లేదు. కానీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏంటి బ్లాక్ లో, ఈఎఫ్ ఏంటి, గ్లోబల్ లో ఉంటది. ఇక్కడ ఉంటది, ఇదిగో ఇక్కడ ఉంది. అది గ్లోబల్ లో కదా, గ్లోబల్ స్కోప్ అని చెప్పా కదా, అందుకు డి ఉంటది అక్కడ. సో ఇక్కడ మిగతా మాత్రం బ్లాక్ స్కోప్ లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, వాల్యూ అసైన్ అవుతుందా, డీకి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఇదిగో డీకి ఏమొచ్చింది, 10. మళ్ళీ మూవ్ చేద్దాం. బ్లాక్ చూడండి, ఈకి వచ్చింది. సో లైన్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నాయా స్కోప్స్ ఉన్నాయా, రెండే ఉన్నాయి. సో అందుకే మనం బయటని యాక్సెస్ చేయలేము. అంటే ఓన్లీ ఆ లైన్ అక్కడ అక్కడ వరకు మాత్రమే, అంటే లైక్ ఆ బ్లాక్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూషన్, అక్కడ ఉన్నప్పుడు మాత్రమే అవి అవుతున్నాయి యాక్సెస్. ఎప్పుడైతే ఆ లైన్ అనేది కంప్లీట్ అయిపోతుందో ఆ బ్లాక్ డిసపియర్ అయిపోతుంది. అంటే ప్రోగ్రామ్ నుంచే డిసపియర్ అయిపోతుంది కంప్లీట్ గా. అందుకే బయటని యాక్సెస్ చేయలేము అవి. సో గాట్ ఇట్, స్కోప్స్ అర్థమయ్యా. ఇప్పుడు ఫంక్షన్ కూడా రాద్దాం ఇక్కడ. A1 అని ఎడుతున్నా, A2.
సో ఇప్పుడు మీ డీబగ్ చేయాలి ఇదంతా ఇప్పుడు. చూడండి క్లియర్ గా. అడిగానా? అక్కడ అక్కడ అడగండి. ఇందుకే కాదు, ఫంక్షన్ లో అయితే ఇంకా వేరేది ఉంటది. సో గాయస్ చూడండి, ఇప్పుడు లైన్ ఇక్కడ ఫంక్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఒకసారి లైన్ మూవ్ చేద్దాం. ఇక్కడ ఏ స్కోప్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. స్క్రిప్ట్, ఇదంతా గ్లోబల్. గ్లోబల్ స్క్రిప్ట్, ఎందుకంటే వేర్ కి గ్లోబల్ అవుతుంది, మిగతా దానికి స్క్రిప్ట్ అవుతాయి. వాటి వాల్యూస్ అసైన్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్లాక్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఏ స్కోప్ వస్తుంది? బ్లాక్ స్కోప్. సో బ్లాక్ వచ్చింది, వాటి వాల్యూస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అసైన్ అవ్వలేదు. సో వాల్యూస్ అసైన్ అవుతున్నాయి. వాల్యూస్ అసైన్ అయ్యి కంప్లీట్ అయిపోయింది కదా. సో అది ఏమైంది? బ్లాక్ డిసేపేర్ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్స్ లోకి వెళ్తున్నాం, ఇంకా 77 లైన్ కి వచ్చాము. ఫంక్షన్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, లోకల్ స్కోప్. సో లోకల్ స్కోప్ అనే కొత్త స్కోప్ వచ్చింది. సో ఇప్పుడు మూవ్ చేస్తున్నాం. ఇక్కడ అంతా వాల్యూ అన్అవైలబుల్ ఇవి ఉన్నాయి కదా. దిస్ దిస్ ఏంటి అంటే అది ఒక కీవర్డ్ యాక్చువల్లీ. జావా స్క్రిప్ట్ లో దిస్ అనేది కీవర్డ్. అది అంటే కరెంట్ కాలింగ్ ఆబ్జెక్ట్, కరెంట్ కంటెక్స్ట్ అని ఒక టాపిక్ ఉంటుంది, దాన్ని రిఫర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బయట ఏంటి అంటే దిస్ అనేది విండోని రిఫర్ చేస్తుంది. విండో అంటే ఇక్కడ విండో ఉన్నాయి, గ్లోబల్ లో ఉంటాయి ఇవన్నీ. ఈ అన్నిటిని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దిస్ డాట్ ఏ అంటే ఏమొస్తుంది అంటే 10 వస్తుంది. అంటే దిస్ ఏంటి అంటే పర్టికులర్ థింగ్ ని రిఫర్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట, దాన్ని పాయింట్ అవుట్ చేయడానికి. ఫంక్షన్ లోపల ఒకలా బిహేవ్ చేస్తే అది మీకు వేరే టాపిక్ వస్తుంది, కొద్దిగా అడ్వాన్స్డ్. కాల్ అప్లై బైండ్ అని చెప్పాం కదా, అక్కడ వస్తాయి అవన్నీ. దిస్ అనే కీవర్డ్, కీవర్డ్ ఆపరేటర్ గా కీవర్డ్. సో ఇది అర్థమైందా? ఫస్ట్ మనకి ఇప్పుడు నాకు ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏ స్కోప్స్ ఎక్కడెక్కడ వస్తాయో. సో మనం డీబగ్గర్ పెట్టినప్పుడు సో ఈ పార్ట్ అంతా ఏమొస్తుంది? గ్లోబల్ స్క్రిప్ట్. సో రెండు వస్తాయి, గ్లోబల్ వస్తాయి, స్క్రిప్ట్ వస్తాయి. ఈ పార్ట్ లో ఏమొస్తుంది? బ్లాక్ స్కోప్. బ్లాక్, ఆ గ్లోబల్ ఉంటది, స్క్రిప్ట్ ఉంటది, బ్లాక్ ఉంటది. తర్వాత ఇది లోకల్, గ్లోబల్. ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ స్క్రిప్ట్ అండ్ గ్లోబల్, తర్వాత బ్లాక్. బ్లాక్ డిసపేర్ అయిపోద్ది, బ్లాక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫంక్షన్ లోపలికి వెళ్తాం కాబట్టి లోకల్ వస్తుంది. లోకల్ కూడా డిసపేర్ అయిపోద్ది అది కంప్లీట్ అవగానే. లోకల్ కూడా డిసపేర్